ఎందుకు 7వ పంచవర్ష ప్రణాళికను రాజీవ్ నమూనా అనాలి అంటే 1951 నుంచి 1985 వరకు ప్రకటించిన 6 పంచవర్ష ప్రణాళికలలో ఏ ప్రణాళికలో కూడా వేతన వస్తు వ్యూహముతో ప్రతిపాదించలేదు. అయితే ప్రణాళికా సంఘం మొట్టమొదటిసారిగా వకీల్ మరియు బ్రహ్మానందం ప్రతిపాదించినటువంటి వేతన వస్తు వ్యూహముతో రచించినారు. ఈ ప్రణాళికా కాలంలో పిసి మహలానాబీస్ అభివృద్ధి నమూనా విస్మరించినటువంటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినారు. ఈ ప్రణాళికా కాలంలో పెద్ద ఎత్తున విదేశాల నుంచి అవసరమైనటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని, ఇతర ఉత్పాదకాలను దిగుమతి చేయడానికి దిగుమతుల నిబంధనలను సరళీకరణ చేసినారు. ఈ అంశాల ఆధారంగా పరిగణలోకి తీసుకుంటే 7వ పంచవర్ష ప్రణాళికను ఆర్థికవేత్తలు కానివ్వండి, మన ప్రణాళిక నిర్మాతలు కానివ్వండి రాజీవ్ నమూనా అని అంటారు.